అందరికీ నమస్కారం. సంక్రాంతికి వస్తున్న ఎన్నో ఈవెంట్స్లలో ఈ సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూ ఈరోజు డిస్ట్రిబ్యూట్ ఇలా మేము గ్రాటిట్యూడ్ మీట్ ఫస్ట్ టైం ముందు సాధారణంగా వాళ్ళకు బ్రేక్ ఈవెన్ అవుతేనే ఈరోజు సూపర్ ఉన్న ఇండస్ట్రీ. వాళ్ళు నష్టపోయినప్పుడు కూడా సినిమాలు సూపర్ స్టార్స్ పడుతుంటాయి. ఏరియాల వారుగా అడిగితే సార్ అంటే కలిసిపోయింది. ఇందాక షిరీ చెప్పినట్టు ఎప్పుడో తొలి ప్రేమ సినిమా చేసినప్పుడు దానికి 100 days ఫంక్షన్లు మాట్లాడిచ్చేవారు. సో ఈ డిస్ట్రిబ్యూషన్ మొత్తం మారిపోతూ ఏరియాకి ఇప్పుడు ఒకరు మిగిలితే గొప్ప అనే పరిస్థితి. ఎందుకంటే 90% ఫెయిల్ ఇండస్ట్రీ ఇది మన సక్సెస్ పర్సంటేజ్. ఒక డిస్ట్రిబ్యూటర్కి డబ్బు సంపాదించాలంటే ఆ సక్సెస్లో వచ్చి ఆ 10% పోయేది ఎవరు. ఫెయిల్యూర్స్ వచ్చినా ఆ సక్సెస్ వచ్చినప్పుడు నిలదొక్కుంటూ ముందుకెళ్తూ ఉండాలి. షిరీ చెప్పాడు, ఎల్వీఆర్ గబన్ హరి 2006 దగ్గర నుంచి మాతో జర్నీ స్టార్ట్ చేశారు. సక్సెస్లు ఉన్నాయి, మధ్యలో మాకు అప్ అండ్ డౌన్స్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అన్నీ తట్టుకుంటూ వాళ్ళు మాతో కంటిన్యూ ఉన్నారు. అంటే 20 సంవత్సరాలు ఒక డిస్ట్రిబ్యూటర్, ఒక ప్రొడ్యూసర్ తెలిసి ఫిలిం ఎవరు లేరు. ఒకప్పుడు భార్గవాడ్స్ అన్న ఇలా సంస్థలు అప్పుడు ఉన్నప్పుడు కొందరు డిస్ట్రిబ్యూటర్స్ కంటిన్యూ అయ్యేవారు. అక్కడ పోయిన తర్వాత వీళ్ళే ఇదే చివరిది కూడా అనుకుంటున్నాను. ఇలా 20-25 years జర్నీ డిస్ట్రిబ్యూటర్స్ అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే మా 30 years ఎక్స్పీరియన్స్ 20 మేము చేసిన తర్వాత 30 సంవత్సరాల మా డిస్ట్రిబ్యూటర్స్ ఎక్స్పీరియన్స్ మాకు కూడా వెనకకి తిరిగి చూస్తే 20 ఏళ్ళ నుంచి నన్ను వెతుకుతే నాకు కనిపించట్లా. థ్యాంక్ యూ ఎల్వీఆర్ గారు, హరి అండ్ శోభన్ గారు. అండ్ సంక్రాంతి నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాను మీ అందరితో సంక్రాంతి రిలీజ్ ముందు. సో 2 సినిమాలు రిలీజ్ ఉన్నాయి, కమ్బ్యాక్ అవ్వబోతున్నామని. అవుతామో లేదని లోపే అనిల్ కాన్ఫిడెన్స్గా మీరు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత సంక్రాంతికి వస్తున్నాంతో ఒక సెన్సేషనల్ హిట్ ఇందా చెప్పాడు. అంటే ఒక 72 days సినిమాని డైరెక్టర్గా అనిల్ డిజైన్ చేసి వెంకటేష్ గారు సీనియర్తో వాళ్ళు చేసి వాళ్ళని 6 ప్రూవ్ చేశారు. అంటే బడ్జెట్లు ఇంపార్టెంట్ కాదు, కథలే ఇంపార్టెంట్. కానీ ఇది మర్చిపోతాం. మొదలుపెట్టిన సినిమాలే కొత్త దర్శకులతో తీసినాము. మా సంస్థలో ఎన్ని క్లాసిక్స్ వచ్చాయో, ఎస్ఎస్లు వచ్చాయో అందరికీ తెలిసిందే. మేము కూడా అందరిలాగా కాంబినేషన్ వాళ్ళకని అటు 4-5 years ఉన్నాం. మళ్ళీ లేదు మా రూట్ ఇదే కరెక్ట్ అనేది అనిల్ మళ్ళీ సరైన దారిలో రహదారి వేసిచ్చాడు. 2025 సంక్రాంతికి వస్తున్నాం దగ్గర నుంచి అద్భుతమైన సినిమాలు రావటానికి మాకు ఇది ఒక బిగ్. సో ఈ సక్సెస్ నాకు పాఠం నేర్పించింది. అంటే ఒక సినిమా దర్శకుడితో జర్నీ ఉన్నప్పుడు రిజల్ట్స్ ఎలా వస్తాయి అనేది అనిల్తో 6 సినిమాలు ప్రూవ్ చేస్తూనే ఉన్నాయి. మా ఇద్దరి మధ్యలో పెద్ద సంభాషణ ఉండదు. సరే నేను ఇలా అనుకుంటున్నాను, స్టోరీ చెప్పేస్తాడు అనిల్. సిదాగుతూ ఒక 1/2 hour 40 minutes స్టోరీ అక్కడే జరుగుద్ది మా కాన్వర్సేషన్. మళ్ళీ దీనికోసం సిట్టింగ్స్ అని ఎప్పుడు ఉండదు, పిలుస్తాడు సార్. అంత క్యాజువల్గా. అంటే ఎక్కడ అనిల్తో తీసిన 6 సినిమాల్లో నాకు గుర్తుండి ఎక్కడ ప్రొడ్యూసర్ ఒక కంఫర్ట్. అనిల్ కూడా అలాగే ఉంది. సొంత ఎప్పుడు నా సొంత ఫ్యామిలీ నా బ్యానర్ అని చెప్తా. అంటే దానికే నాకు ఏం కావాలో ఎలా కావాలన్నా నాకు ఇది కావాలో చెప్పి కంప్లీట్ చేస్తుంటాడు. ఈ సినిమాలో బ్లాక్ బాగా తీయాలి సార్, నేను బడ్జెట్ ఇవ్వండి అని. అలాగే దాని విజువలైజేషన్లో అద్భుతంగా తీసి ఈరోజు ఈ సినిమాకి అదొక రీజన్ ఈ సక్సెస్కి. థ్యాంక్ యూ అనిల్. ఆల్రెడీ శిరీష్ చెప్పేశాడు, ఎక్కడో పడిపోయిన మమ్మల్ని తీసుకొచ్చి నిలబెట్టి మళ్ళీ ఇంకొక 10 సంవత్సరాలు మళ్ళీ తిరుగులే సినిమాలు ఈ రిజల్ట్స్ అసంట్ వస్తాయి. ఒక సినిమా మీద కష్టపడి చేసినప్పుడు రిజల్ట్స్ వస్తాయని అలాంటి స్పీడ్ బ్రేకర్లు మాకు వస్తూనే ఉన్నాయి. కోవిడ్ గతుకు రోడ్ ట్రావెల్ చేస్తున్నాం, మళ్ళీ ఈ తార్ రోడ్ జర్నీ కంటిన్యూ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ అనిల్ అండ్ వెంకటేష్ గారు. ఈరోజు ఇక్కడ లేరు, బట్ ఎప్పుడు నేను చెప్తుంటాను, ప్రొడ్యూస్ ఎలా చేయాలి ఒక హీరోగా అని, ఎలా వేస్టేజ్ లేకుండా చేయించాలి అనేది రామానాయుడు గారు అబ్బాయి కాబట్టి అక్కడి నుంచి వచ్చిన క్వాలిటీస్ అవి ప్రొడ్యూసర్స్కి ఇచ్చే రెస్పెక్ట్ మామూలు. అందుకే సినిమాలు అద్భుతంగా చేయగలిగాం. మీ సపోర్ట్ ఈ సినిమాకి మేము వేరే స్ట్రెస్లో ఉన్నా ఎలాంటి స్ట్రెస్